ప్రతి ఏటా దసరా విజయదశమి రోజు మర్నాడు బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ అలాగే మాజీ గవర్నర్ అయిన మాజీ ఎంపీ అయిన బండారు దత్తాత్రేయ నిర్వహించే అలైబలై ఈ సంవత్సరం కూడా కొనసాగింది. నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమానికి అయితే పెద్ద ఎత్తున ప్రముఖులు తరలి వచ్చారు. ఇందులో సినీ హీరో నాగార్జున ప్రత్యేక ఆదర్శంగా నిలవగా ఇతర ప్రముఖులు మంత్రులు కావచ్చు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ బహిష్కృత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీరంతా ఏంటంటే తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలాగా ప్రతి ఏటా దాదాపు 20 ఏళ్లుగా బండారు దత్తాత్రేయ నిర్వహిస్తున్న అలైబలై కార్యక్రమం అయితే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుతుంది. ఇదే విధంగా ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రతి ఏటా ఇదే విధంగా అలైబలై అన్ని పార్టీలకు అతీతంగా నిర్మించాలని అందరు ప్రతి ఒక్కరు ఆకాంక్షించారు. అదేవిధంగా చూస్తున్నట్టయితే ఇక్కడ ఏదైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్మించిన ఈ కార్యక్రమం ఉందో ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను వెల్లడించాయి. అదేవిధంగా అక్కడ వంటలు ఇతర వంటకాలు కూడా చాలా మధురంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు రుచికరంగా ఆస్వాదించారు. దాన్ని ఆ వంటలు ఏవైతున్న తెలంగాణ వంటకాలను ప్రతిబింబించేలాగా ప్రతి ఒక్కరు రూపొందించారు. ప్రతి ఏటా ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న అలైబలై కార్యక్రమం అయితే గత 20 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఏదైతే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది దసరా మర్నాడు నిర్వహించిన అలైబలై కార్యక్రమం వల్ల అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఒకే వేదిక పైన ఉంటారని, అదేవిధంగా ప్రముఖులు కూడా తరలి వస్తారని, ఇందుకు దత్తాత్రేయ కృషి ఎంతగానో నిలబడుతుందని, ఆయన రాజకీయాలు అజాత శత్రువుగా పేర్కొంటూ పలువురు కొనియాడిన పరిస్థితుంది. వచ్చే ఏట కూడా ఇదే విధంగా ఇంతకు మించి అంగరంగ వైభవంగా ఈ అలైబలై కార్యక్రమం నిర్వహిస్తామని నిర్వాహకులు చెప్పారు. ప్రతి ఏటా దసరా విజయదశమి రోజు మర్నాడు బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ అలాగే మాజీ గవర్నర్ అయిన మాజీ ఎంపీ అయిన బండారు దత్తాత్రేయ నిర్వహించే అలైబలై ఈ సంవత్సరం కూడా కొనసాగింది. నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమానికి అయితే పెద్ద ఎత్తున ప్రముఖులు తరలి వచ్చారు. ఇందులో సినీ హీరో నాగార్జున ప్రత్యేక ఆదర్శంగా నిలవగా ఇతర ప్రముఖులు మంత్రులు కావచ్చు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ బహిష్కృత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీరంతా ఏంటంటే తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలాగా ప్రతి ఏటా దాదాపు 20 ఏళ్లుగా బండారు దత్తాత్రేయ నిర్వహిస్తున్న అలైబలై కార్యక్రమం అయితే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుతుంది. ఇదే విధంగా ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రతి ఏటా ఇదే విధంగా అలైబలై అన్ని పార్టీలకు అతీతంగా నిర్మించాలని అందరు ప్రతి ఒక్కరు ఆకాంక్షించారు. అదేవిధంగా చూస్తున్నట్టయితే ఇక్కడ ఏదైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్మించిన